Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. తెలంగాణలో 15 లక్షల రేషన్ కార్డులు రద్దు. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందాలి అన్న రేషన్ కార్డు తప్పనిసరి అయిపోతోంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ కార్డును అడగట్లేదు. రేషన్ సరుకుల మొదలు రకరకాల రుణాలు పొందడానికి ఇతరత్ర అవసరాలకు ఈ కార్డు కీలకం అవుతోంది. అందుకే తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 15 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే చాలా మంది పేదలకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. రద్దు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అని చెబుతున్నారు. ప్రభుత్వం రద్దు చేయాలి అనుకోవడానికి బలమైన కారణం ఉంది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి అని చెప్పింది. చాలా మంది చేయించుకోలేదు. చాలాసార్లు ప్రభుత్వం గడువును పెంచి ఛాన్స్ ఇచ్చింది, అయినా చేయించుకోలేదు. ఈ కేవైసీ జరగకపోవడానికి టెక్నికల్ అంశాలు కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. కొంతమంది తమ వేలి ముద్రలు పడట్లేదని, అందువల్ల చేయించుకోలేకపోతున్నామని అంటున్నారు. అయితే ఇన్నిసార్లు గడువు ఇచ్చినా కేవైసీ పూర్తవ్వట్లేదు అంటే దాని అర్థం ఆ రేషన్ కార్డుదారులు తెలంగాణలో లేకపోయి ఉండొచ్చని, లేదా వారు అర్హులు కాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మొత్తం 15 లక్షల దాకా రేషన్ కార్డులను రద్దు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రద్దు చేసినా ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుంది. దీనిపై గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోవడం మేలు. లేదంటే రేషన్ కార్డును రద్దు చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు.